వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ టాలీవుడ్. అండ్ ఇవాళ అయితే మనము రివ్యూ ఇవ్వబోతున్నాము బచ్చాల మల్లి మూవీ అన్నమాట. ఇవాళనే రిలీజ్ అయింది డిసెంబర్ 20కి. అండ్ స్టారింగ్ వచ్చేసి అల్లరి నరేష్ అండ్ అమృత అయ్యర్ అండ్ డైరెక్టెడ్ బై సుబ్బు మంగ్దేవి. నేనైతే ఈ మూవీ ఒక మంచి గుడ్ అటెంప్ట్ అనే అనాలి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సినిమా మెయిన్ లైన్ వచ్చేసి ఒక మనిషి మూర్ఖత్వానికి ఎన్ని కోల్పోతాడో అనేది ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ లాగా బాగా తీసిన బాగా గుడ్ అటెంప్ట్. అండ్ ఈ మూవీలో మెయిన్‌గా మాట్లాడుకోవాలనంటే మన 'అల్లరి నరేష్' యాక్టింగ్ అనమాట. 'అల్లరి నరేష్' యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే అంటే ఆ క్యారెక్టర్‌లోకెళ్ళిపోయి లైక్ ఆ క్యారెక్టర్ ఏం చేస్తాడు యూ కెన్ ఫీల్ దట్ క్యారెక్టర్ అనమాట. ఒక్కసారి మీరు కనెక్ట్ అయితే స్టార్టింగ్‌లో అండ్ మొత్తం అంతా ఓవరాల్ మీకైతే మంచిగా అనిపిస్తది మూవీ. అండ్ ఏందంటే లైక్ ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి ఎండింగ్‌లో అయితే మీరు మంచిగా ఒక ఎమోషనల్ ఫీల్‌తోనైతే బయటికొస్తారనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగానే ఉన్నది. ఇంకోటి మెయిన్‌గా మాట్లాడాలంటే మ్యూజిక్ గైస్. సో, సినిమాకి మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అనే చేసింది. అండ్ ప్రతి ఒక్క లైక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానివ్వండి, లైక్ ఇంకా సాంగ్స్ గానివ్వండి అన్నీ ఓకే. లైక్ సెపరేట్‌గా ఇన్నప్పుడు ఏమంత అనిపియలేదనమాట. కానీ మూవీలో థియేటర్‌లో చూసినప్పుడు లైక్ బాగున్నది. అండ్ కొద్దిగా నెగెటివ్ పార్ట్ వచ్చేసరికి ఏందంటే కెమెరా నాకు కొన్ని షాట్స్‌లో ఏందంటే అది ఫోకస్ కాలేదా? లైక్ ఏంటో నాకు అర్థం కాలేదు. సరిగ్గా క్లారిటీ లేకుండే అనమాట కొన్ని షాట్స్‌లో, కొన్ని సీన్స్‌లో అనమాట. మెయిన్‌గా చెప్పుకోవాలంటే లైక్ హీరోయిక్ ఎలివేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా కొట్టాడు. అండ్ ఎలివేషన్‌కి అండ్ చిన్న చిన్న వాటికి కూడా చాలా బాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కూడా స్టోరీలో మిక్స్ అయిపోయి నీట్‌గా బావున్నాయి. ఎక్కడ బోర్ కొట్టలేదనమాట. అండ్ అల్లరి నరేష్ యాక్టింగ్ అండ్ ఆ క్యారెక్టర్ గూడా ఫస్ట్ నుంచి చాలా బాగా ఇన్‌ఫ్యూజ్ చేశాడనమాట. మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు అందరూ. అదైతే గ్యారంటీ. అక్కడక్కడ కామెడీ బానే ఉంది. కానీ స్టోరీలో మిక్స్ అయ్యి ఎళ్ళిపోతదనమాట. మరీ అంత నవ్వు ఇట్లా పడి పడి నవ్వేంత గాకుండా లైక్ డీసెంట్ కామెడీ లైక్ ఒక్కసారి నవ్వొచ్చు. ఇట్లా ఒక 2, 3 లాఫ్స్ అయితే ఒస్తాయి. ఇంటర్వల్ బ్యాంగ్ గూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే ఆపిండనమాట. లైక్ ఎవరు అది ఇది అని లైక్ మీరు సినిమా చూస్తే అర్థమవుతది. నాకు మంచిగా అనిపించింది. ఇది గైస్ మన మూవీ రివ్యూ. మీకు వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వాయిస్ ఆఫ్ టాలీవుడ్. సైనింగ్ ఆఫ్.